శరణ్య బాగా ఒంటరితనంగా ఫీల్ అవుతుందని చెప్పి దర్శన్ తనని ఆనంద నిలయానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే దర్శన్ శరణ్య నిద్ర లేచిన తర్వాత, శరణ్య త్వరగా నీ బట్టలు సర్దుకో, మనం ఈరోజు ఆనంద నిలయానికి వెళ్ళిపోతున్నామని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అలాగే అండి అని చెప్పి శరణ్య బట్టలు సర్దుకొని దర్శన్తో పాటు ఆనంద నిలయానికి తిరిగి వస్తూ ఉంటుంది. మరోపక్క లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న విషయం తెలుసుకున్న గీత, విశ్వనాథం ఇద్దరు కూడా లహరిని చూడడం కోసమని ఆనంద ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు అలా కూర్చొని మాట్లాడుతూ ఉండగానే దర్శన్ ఆనందకి ఫోన్ చేస్తాడు. అమ్మ, నేను శరణ్య ఇద్దరం ఈ రోజు నుండి అక్కడే ఉండబోతున్నామని చెప్పి దర్శన్ చెప్పడంతో ఇక ఆనంద సరే నాన్న రండి అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. మరోపక్క శరణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించాలని లీలావతి, రాజేశ్వరరావు వీళ్ళందరూ కూడా గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడతారు. విశ్వనాథం, గీత ఇద్దరు ఇంటికి వచ్చినప్పటికీ లీలావతి పొడిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది వదిన గారు, ఈరోజు అలా పొడిగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి గీత అంటూ ఉంటే, ఏం లేదులేండి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, అక్క నువ్వు దేని గురించి ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కానీ కన్న కూతురికి విడాకులు ఇప్పించమని నేను వీళ్ళతో ఎలా మాట్లాడగలనక్క? ఇప్పుడిప్పుడే తమ కూతురి జీవితం బాగుపడుతుందని కూతురు అల్లుడు ఇద్దరు దగ్గరయ్యి సంతోషంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటిది ఈ టైంలో నేను విడాకుల విషయం గురించి వీళ్ళతో మాత్రం ఎలా మాట్లాడగలను అని చెప్పి ఆనంద లోపల ఎంతగానో మదన పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో దర్శన్, శరణ్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అదిగో దర్శన్, శరణ్య ఇద్దరు వచ్చేసారు అని చెప్పి ఆనంద జ్యోతిని పిలిచి వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వమని చెబుతుంది. దర్శన్, శరణ్య ఇద్దరు ఇంట్లోకి వస్తారు. ఇక ఇంట్లోకి వచ్చాక దర్శన్ రోహిత్ని, తన తండ్రి రాజేశ్వరరావుని హగ్ చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత దర్శన్, అందరూ నన్ను క్షమించాలి, నేను మిమ్మల్ని అందరినీ ఎంతగానో బాధ పెట్టాను, కానీ ఇప్పుడు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, అందుకే మారిపోయిన మనిషిగా మీ అందరితో కలిసి సంతోషంగా జీవించడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. శరణ్య, అందరి ముందు నేను కూడా నీకు క్షమాపణ చెబుతున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించాలి, నేను ఎన్నో తప్పులు చేసినప్పటికీ నువ్వు మాత్రం పెద్ద మనసుతో నన్ను క్షమిస్తూ వచ్చావు అని దర్శన్ అంటూ ఉంటే, అప్పుడు శరణ్య భరిస్తూ వచ్చాను అని అంటూ ఉంటుంది. ఇక శరణ్య మాట తీరులో తేడా రావడంతో ఆనంద, అనన్య వీళ్ళందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ శరణ్య, దర్శన్ ఈరోజు నువ్వు కోరుకున్నట్టుగా మారిపోయాడు, నీతో సంతోషంగా బతకాలనుకుంటున్నాడు అని ఆనంద అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, ఆ మాట ఆయన అనుకుంటే సరిపోతుందా, నేను కూడా అనుకోవాలి కదా అని చెప్పి శరణ్య మాట్లాడుతూ ఉంటే, అసలు నేను చూస్తుంది శరణ్యనేనా అని చెప్పి అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, నీకు ఈరోజు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? అల్లుడు గారు ఆయన అంతటా ఆయనే తప్పు తెలుసుకొని నీకు అందరి ముందు క్షమాపణ చెబుతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని విశ్వనాథం అంటూ ఉంటారు. దాంతో శరణ్య, ఏది కరెక్ట్ కాదు నాన్న, నేను ఎన్నోసార్లు ఆయనను మారమని సంతోషంగా జీవిద్దామని చెప్పాను, అయినప్పటికీ ఆయన మాత్రం నా మాట వినకుండా నా కళ్ళ ముందే పరాయి ఆడదానితో చనువుగా ఉన్నారు. ఆ తర్వాత అందరి ముందు మిమ్మల్ని ఘోరంగా అవమానించి కొట్టారు. అటువంటి ఈ మనిషిలో ఇంత ఈజీగా మార్పు వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు నమ్మకం కలగడం లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, అమ్మ శరణ్య, ఏంటమ్మా ఇది, దర్శన్లో నువ్వు కోరుకున్న మార్పుని చూసావు, తను నిజంగానే మారాడమ్మా, అందుకే ఎంతో వినయంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, లేదత్తయ్య గారు, ఈయన గారి మీద నాకు నమ్మకం లేదు, గతంలో కూడా ఇలాగే మారిపోయినట్టుగా నటించి నాతో హనీమూన్కి వస్తానని నమ్మబలికి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎంతగానో టార్చర్ చేశాడు, కాబట్టి ఈసారి ఈయన మాయ మాటలు విని నేను మోసపోదలుచుకోవడం లేదు, అసలు ఈయనతో కాపురం చేయాలని నాకు లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య, నిజం మాట్లాడుతున్నాను నాన్న, ఈయనతో కలిసి ఇక్కడే ఉంటూ కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈరోజే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి
శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, శరణ్య నేను చెప్పేది నిజం శరణ్య, నిజంగానే నేను మారిపోయాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అప్పుడు శరణ్య, మీ మార్పు ఎవరికి అవసరం లేదు, వెళ్ళి మీరు ప్రేమించిన ఆ సమీర ఉంది కదా, దాన్ని పెళ్లి చేసుకొని హాయిగా బతకండి. త్వరలోనే మీకు విడాకుల నోటీస్ కూడా పంపిస్తాను, విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి శరణ్య పదండి నాన్న అంటూ గీతని, విశ్వనాథాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఇదేంటి శరణ్యలో సడన్గా ఇంత మార్పు వచ్చిందని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు లీలావతి, ఆనంద పోతే పోనివ్వు ఆనంద, కోడలు కోడలు అంటూ ఇన్ని రోజులు నువ్వు తనని నెత్తికెక్కించుకున్నందుకు నీకు బాగానే బుద్ధి చెప్పింది. ఇకపై ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. ఎలాగో విడాకుల నోటీసులు పంపిస్తానని చెప్పింది కదా, దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించేద్దాం అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దర్శన్ ఎంతగానో బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఆనందతో లీలావతి, ఏంటి ఆనంద ఆలోచిస్తున్నావు, ఇప్పటి వరకు ఈ విషయం నువ్వెలా చెప్పాలా అని ఆలోచించావు, కానీ శరణ్య నోటి వెంటనే విడాకుల విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడిక లహరి జీవితం కూడా బాగుపడినట్టే. రాజేశ్వరరావుకి నీకు మధ్య కూడా మనస్పర్ధలు తొలగిపోవాలంటే నువ్వు దర్శన్ చేత కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న లహరి, వదిన నా కోసమే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటుంది, లేకపోతే వదిన అన్నయ్యకి విడాకులు ఇవ్వడం ఏంటి, వదినకు అన్నయ్య అంటే చాలా ఇష్టం, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వదిన నాతో ఒట్టు వేయించుకుంది అని లహరి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఇదంతా చూసి అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను అనుకున్నది ఇంత త్వరగా సాధించగలుగుతానని అస్సలు అనుకోలేదు. అసలు ఉన్నట్టుండి శరణ్య అంతటా శరణ్యనే విడాకులు ఇస్తానని చెప్పడం ఏంటి అని అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆనంద చూస్తూ ఉండగానే అనన్య ప్రకాష్కి ఫోన్ చేసి, ప్రకాష్ మొత్తానికి మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, శరణ్య విడాకుల పేపర్స్ పంపిస్తానని పుట్టింటికి వెళ్ళిపోయింది, సగం విజయాన్ని మనం సాధించినట్టే అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు ఇదంతా చూస్తున్న ఆనంద, వసే గుంటనక్క, ఇందులో నీ పాత్ర కూడా ఉందన్నమాట, అంటే నా కొడుకు కోడల్ని విడదీయడానికి ఆ ప్రకాష్తో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నావన్నమాట అని చెప్పి ఆనంద అనుకుంటుంది. ఇక రాత్రిపూట దర్శన్ ఫుల్గా తాగి ఇంటికి వస్తాడు. నాన్న దర్శన్, ఏంటి నాన్న ఇదంతా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే ఇక దాంతో దర్శన్, అమ్మ ఇన్ని రోజులు నేను శరణ్యని అపార్థం చేసుకున్నాను, తనని ఇబ్బంది పెడుతూ ఎంతగానో బాధ పెట్టాను, కానీ ఈరోజు నేను నిజంగానే మారిపోయానమ్మా, శరణ్యతో కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దామని అనుకుంటూ ఉంటే శరణ్య నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంది, నాకు విడాకులు ఇస్తానని అంటుంది. శరణ్యకు విడాకులు ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ప్లీజ్ అమ్మా నువ్వే శరణ్యను ఎలాగైనా సరే విడాకులు ఇవ్వకుండా ఉండడానికి ఒప్పించాలి, శరణ్య నాకు కావాలమ్మా, శరణ్య లేకపోతే నేను బతకలేను అని చెప్పి దర్శన్ ఆనందకు చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక ఆనంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనంద శరణ్యను కలవడం కోసం అని చెప్పి విశ్వనాథం వాళ్ళ ఇంటికి వస్తుంది. దాంతో శరణ్య, ఏంటి అత్తయ్య గారు ఇలా వచ్చారో, ఇంకా మీకు నాకు ఏంటి పని, మీ అబ్బాయికి నేను విడాకులు ఇవ్వబోతున్నాను కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అదే ఇంత సడన్గా ఎందుకు విడాకులు ఇస్తున్నావో తెలుసుకోవడానికి వచ్చాను, గతంలో ఎన్నోసార్లు దర్శన్ నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు, అప్పుడు కూడా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, దర్శన్లో మార్పు వస్తుందని ఎంతో సహనంతో ఓర్పుతో ఎదురు చూసావు, అటువంటిది ఇప్పుడు దర్శన్ పూర్తిగా మారిపోయిన తర్వాత, నీ మీద ప్రేమని పెంచుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు దర్శన్కి విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి, ఖచ్చితంగా దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది, నా మీద ఒట్టు వేసి ఆ కారణం ఏంటో చెప్పు శరణ్య అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే అప్పుడు శరణ్య ఏడుస్తూ, లహరి కోసం అత్తయ్య గారు, లహరి జీవితం బాగుపడాలంటే ఆ బ్లాక్మెయిలర్ ప్రూఫ్స్ అన్నీ కూడా బయట పెట్టకుండా ఉండాలంటే నేను దర్శన్ గారికి విడాకులు ఇవ్వాలని కండిషన్ పెట్టారట కదా, ఆ కండిషన్ వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒంటరిని చేసి ఎన్ని మాటలు అంటున్నారో నాకు తెలుసు అత్తయ్య గారు, అందుకే నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు, నా ఒక్కదాని వల్ల ఆనంద నిలయంలో గొడవలు జరగకూడదు, అందుకే మీ అందరూ సంతోషంగా ఉండాలని నేను ఇలా దర్శన్ గారికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి శరణ్య చెప్పడంతో ఇక ఆనంద ఎంతగానో ఎమోషనల్ అవుతూ
శరణ్యని హక్ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కంఠంలో ప్రాణం ఉండగా దర్శన్ని నిన్ను విడిపోనివ్వను, అలా అని లహరికి కూడా అన్యాయం జరగనివ్వను. ఈ సమస్యకు నేనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దీని వెనుక అనన్య పాత్ర కూడా ఉంది కాబట్టి దాన్ని చావు దెబ్బ కొట్టాలి అని ఆనంద ప్లాన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఆనంద రోహిత్ దగ్గరికి వచ్చి, రోహిత్, నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తావా, ఎందుకు ఏంటి అని అడగదు, ఈ విషయాలన్నీ కూడా నీకు తర్వాత అర్థమవుతాయి అని ఆనంద చెప్పడంతో, అలాగే పిన్ని, మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలంటే నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇంటికి లాయర్ వస్తాడు. ఇక లాయర్ దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించడానికి వచ్చాడనుకొని అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రోహిత్, నమస్కారం లాయర్ గారు, నేను మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్పి అంటూ ఉంటే అనన్య షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి శ్రీవారు, ఇప్పుడు ఇంత సడన్గా లాయర్ని ఎందుకు రమ్మన్నారు, దర్శన్ వాళ్ళ కోసమా లేదంటే ఆస్తి పంపకాలు ఏమైనా జరుపుతున్నారా అని అంటూ ఉంటుంది. విడాకుల కోసం అని చెప్పి రోహిత్ అంటాడు. అయితే మరిది గారిని పిలుచుకొని వస్తాను అని అనన్య వెళ్తూ ఉంటే, వద్దనన్య, దర్శన్ అవసరం లేదు, నువ్వు ఒక్కదాని ఉంటే సరిపోతుంది, రా వచ్చి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అని రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి, ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే, అవును అనన్య, దర్శన్ శరణ్య విడాకులు తీసుకోబోతున్నారు కదా, కాబట్టి నేను కూడా విడాకులు తీసుకోబోతున్నాను. నీకు నాకు విడాకులైపోతే అప్పుడు మనమిద్దరం ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఏంటండి మీరు, మరిది గారికి శరణ్యకు విడాకులు అవ్వాలని ఆ బ్లాక్మెయిలర్ ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు మన ఇద్దరికి విడాకులు అవ్వాలని అంటున్నారేంటి అని అనన్య అంటూ ఉంటుంది. దాంతో రోహిత్, ఆ బ్లాక్మెయిలర్ మళ్ళీ పిన్నికి ఫోన్ చేశాడట, కేవలం దర్శన్ శరణ్యాలు మాత్రమే కాదు, నువ్వు నేను కూడా విడాకులు తీసుకోవాలని ఆ బ్లాక్మెయిలర్ కండిషన్ పెట్టాడట అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అనన్య, లేదండి, నేను ఈ విడాకులకు ఒప్పుకోను అని అనన్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, అదేంటి అనన్య, నువ్వు ఒప్పుకోకపోతే లహరి జీవితం ఏమవుతుంది అని చెప్పి, అక్క, నువ్వైనా నీ కోడలికి అర్థమయ్యేలాగా చెప్పక్క, నా కోడలు ఎలాగో విడాకులు ఇవ్వడానికి ఒప్పేసుకుంది, దర్శన్ని కూడా ఒప్పించి నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను, ఇప్పుడు నువ్వు కూడా నీ కోడల్ని ఒప్పిస్తే అప్పుడు వీళ్ళిద్దరికీ కూడా విడాకులు అయిపోతాయి, అప్పుడు లహరి జీవితాన్ని అందరం కలిసి కాపాడొచ్చు అని చెప్పి ఆనంద ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది. నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించుకొని నా నిర్ణయం ఏంటో చెప్తాను అని అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ రోజు రాత్రి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇదేంటి, దర్శన్ మాత్రమే కాకుండా మేము కూడా విడాకులు తీసుకోవాలని ఆ ప్రకాష్ గారు కండిషన్ పెట్టాడా, లేకపోతే ఇదంతా ఈ ఆనంద భైరవి ప్లానా, ఒకవేళ మేమిద్దరం కూడా విడాకులు తీసుకుంటే వాడి చెల్లెలు ఈ ఇంటికి సోలోగా కోడలవుతుంది కాబట్టి ఆస్తి అంతా కూడా కొట్టేయచ్చని ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి అనన్య ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. ఇక చాటుగా ఉండి ఆనంద భైరవి ఇదంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. రే ప్రకాష్, ఏంట్రా ఆటలు ఆడుతున్నావా, దర్శన్తో పాటు మేము కూడా విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టావట కదా, ఒకవేళ నేను కూడా విడాకులు తీసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలు సోలోగా ఈ ఇంటికి కోడలవుతుంది కాబట్టి ఆస్తి అంతా కొట్టేయొచ్చని నువ్వు నీ చెల్లెలు సమీర కలిసి ఏమైనా ప్లాన్ చేశారా, నాతో పెట్టుకుంటే మీ బతుకులు మామూలుగా ఉండవు అని చెప్పి అనన్య ప్రకాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో ప్రకాష్ అనన్యతో గొడవ పడుతూ, ఏ అనన్య, మాటలు జాగ్రత్తగా రానివ్వు, నేను తలుచుకుంటే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో, అయినా నువ్వు నాకే వార్నింగ్లు ఇస్తావా అని చెప్పి ప్రకాష్ కూడా అనన్య మీద మండిపడుతూ ఉంటాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు రోహిత్ విడాకులు తీసుకోవాలని నేనేమీ కండిషన్ పెట్టలేదు, అయినా నువ్వు రోహిత్ విడాకులు తీసుకుంటే నాకేం వస్తుంది, నాకు కావాల్సింది దర్శన్ శరణ్య విడిపోవడం, అప్పుడే కదా శరణ్య స్థానంలోకి నా చెల్లెలు సమీర రాగలదు అని చెప్పి ప్రకాష్ అనన్యకు చెబుతూ ఉంటాడు. ఇక ఇలా అనన్య ఫోన్లో మాట్లాడడం మొత్తం కూడా ఆనంద భైరవి రికార్డ్ చేసి ఇక తన మీదకి బ్రహ్మాస్త్రం విసరటంతో ఆ దెబ్బకు అనన్య విలవిల్లాడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.